Sir, you're out of order. Out of order? I show you out of order. You don't know what out of order is, Mr. Trask. I'd show you, but I'm too old. I'm too tired. I'm too fucking blind. If I were the man I was 5 years ago, I'd take a flamethrower to this place. ఈ మూవీ ఆడియన్స్ ఫెయిల్డ్ హియర్ అనే కేటగిరీలోకి వస్తుందో లేదో నాకు తెలియదు కానీ బట్ నేను మాత్రం డెఫినెట్లీ చెప్పగలను. కేవీ ఆనంద్ గారు తీసిన క్లాసిక్స్లో వన్ ఆఫ్ ది అండర్ అప్రిషియేటెడ్ అండ్ టెక్నికల్లీ ఛాలెంజింగ్ మూవీ విత్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ కాన్సెప్ట్. దారుణం. చెత్త సినిమాలు హిట్ అవుతున్నాయి, మంచి సినిమాలేమో ఫ్లాప్ అవుతున్నాయి. అలా అని ఈ మూవీలో మైనసెస్ ఏం లేవు అని కాదు. లెంతీ రన్ టైం అండ్ సెకండ్ హాఫ్ డాక్యుమెంటరీలా ఉండడం వల్ల మూవీకి బ్యాక్లాష్ వచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే ఈ మూవీ కోర్ కాన్సెప్టే యూనిక్ గా ఉంటుంది. సో ఈ మూవీలో ఉన్న హిడెన్ డీటెయిల్స్ నుండి క్యారెక్టర్ డిజైనింగ్ వరకు ప్రతి చిన్న డీటెయిల్ ని డీకోడ్ చేస్తాను. నేను ఈ మూవీ రిపీట్స్ లో చూసిన ప్రతిసారి ఏదో ఒక కొత్త డీటెయిల్ ని తెలుసుకున్నాను. అండ్ నాకు ఆ పిచ్చి ఎంతలా ముదిరిందంటే తమిళ్ అండ్ తెలుగు వర్షన్స్ ని రెండింటిని రిపీటెడ్ గా చూశాను. ఎందుకంటే తమిళ్లో ఇంకేదైనా న్యూ డీటెయిల్స్ ఆర్ డైలాగ్స్ జరుగుతాయేమో అని. సో మీరు మాత్రం వీడియోని ఎండ్ వరకు కంప్లీట్ గా చూస్తే కేవీ ఆనంద్ గారి పైన రెస్పెక్ట్ ఖచ్చితంగా డబుల్ అవుతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు ఈ ఎనర్జీ ఆన్ రామచంద్రన్ మెయిన్ ప్రాజెక్టే కాదు, జస్ట్ ఏ సైడ్ ప్రాజెక్ట్. మెయిన్ ప్రాజెక్ట్ ఏంటో వీడియో ఎండ్ లోపు చెప్తాను. ఈ లోపు మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కేవీ ఆనంద్ గారు టైటిల్ కార్డ్ నుండి తన డీటెయిలింగ్ ని స్టార్ట్ చేస్తారు. టైటిల్ రివీల్ అయ్యే టైంలో ఒక ఎంబ్రియో క్లీవేజ్ అయ్యి 2 సెపరేట్ బేబీస్ ఫామ్ అవుతున్నట్టు చూపిస్తారు. బ్యాక్గ్రౌండ్ లో కూడా ఎంబ్రియో డెవలప్మెంట్ విజువల్స్ రన్ అవుతూ ఉంటాయి. అంతేకాదు క్యాష్ డీటెయిల్స్ రోల్ అయ్యే సీక్వెన్స్ లో కూడా కంజాయింట్ ట్విన్స్ మధ్య ఉండే కనెక్షన్ ని సింబలైజింగ్ చేస్తూ వాళ్ళ పేర్ల మధ్య కూడా కార్డ్ లాంటి డిజైన్ అటాచ్మెంట్ గా కనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ ట్విన్స్ ఎలా విడిపోతారో అని డైరెక్టర్ మూవీ స్టార్టింగ్ లోనే హింట్ ఇచ్చారన్న సంగతి మీలో ఎంతమందికి తెలుసు? ట్విన్స్ బర్త్ అయ్యే సీక్వెన్స్ లో మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఒకరు వర్టెక్స్ ప్రెసెంటేషన్ లో ఇంకొకరు బ్రీచ్ ప్రెసెంటేషన్ లో పుడతారు. వాళ్ళ మధ్య ఉండే కనెక్టింగ్ కార్డ్ ట్విస్ట్ అవ్వడం వల్ల ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయిందని చూపిస్తారు. ఇంట్రెస్టింగ్ గా ఇదే విజువల్ ప్యాటర్న్ ని ఇంటర్వెల్ ఫైట్ లో మళ్ళీ రిపీట్ చేస్తారు. విమల్ కి హెడ్ ఇంజరీ అయ్యే ముందు ఇద్దరు బాడీ పొజిషన్స్ చేంజ్ అవ్వడం వల్ల అక్కడ ఒక ట్విస్ట్ ఫామ్ అవుతుంది. డైరెక్టర్ ఈ ప్యారల్ ని యూజ్ చేసి ఎలా పుట్టారో అలాగే విడిపోతున్నట్టు చూపించారు. ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ అయిన అఖిల్, విమల్ అండ్ రామచంద్రన్ గురించి చెప్పబోయే ముందు అంజలి గురించి మాట్లాడుకుందాం. అంజలికి జస్ట్ రష్యనే కాదు, టోటల్ 3 ఫారిన్ లాంగ్వేజెస్ వచ్చు. రష్యన్, ఫ్రెంచ్ అండ్ జర్మన్. అంజలి చిన్నప్పటి నుండి నాన్ లేకుండా పెరగడం వల్ల అంజలి బయటకు వెళ్ళిన ప్రతిసారి వాళ్ళ అమ్మ కాల్ చేసి మరీ త్వరగా ఇంటికి వచ్చాయి అంటూ ఉంటుంది. అంజలికి ఫాదర్ లేకపోయినా చిన్నప్పటి నుండి ఇండిపెండెంట్ గా పెరుగుతుంది. సో వాళ్ళ ఇల్లు కూడా తనే కట్టించిందేమో, అందుకే అంజలి ఇలం అని ఉంటుంది ఇక్కడ. అండ్ అంజలి ట్రాన్స్లేటర్ జాబే కాదు, ఇంటి దగ్గర ట్యూషన్స్ కూడా చెప్తూ ఉంటుంది. వాళ్ళ ఇంటి బయట ఈ బోర్డ్ ని అండ్ ఇంటి లోపల ఉన్న ఈ రష్యన్ వర్డ్స్ ని చూస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఈ ఇల్లుని చూస్తుంటే ఇంకెక్కడో మూవీలో చూసినట్టుంది కదా. అండ్ చాలా మందికి ఉండే మేజర్ క్వశ్చన్, వై అంజలి లవ్డ్ విమల్ బట్ నాట్ అఖిల్? దీనికి ఆన్సర్ మ్యాక్స్ అందరికి తెలిసే ఉంటుంది. బట్ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే కేవీ ఆనంద్ గారు మూవీలో ప్రాపర్ రీజనింగ్ ఇచ్చారు కాబట్టి. అంజలి అండ్ విమల్ ఫస్ట్ కన్వర్సేషన్ స్టార్ట్ అయ్యేది గిబ్రన్ పోయిటరీ మీద, విచ్ ఈస్ ఈచ్ అదర్స్ మ్యూచువల్ ఇంట్రెస్ట్. అండ్ అఖిల్ తో ఇప్పుడు పోయిటరీ రాయాలని విమల్ అంటూ ఉంటాడు. అండ్ ఆప్షన్ సీన్ లో భారతీయ కార్టూన్ ని అంజలికి గిఫ్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళ బాండ్ ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుంది. అండ్ గిఫ్ట్ ఇచ్చిన ఆ కార్టూన్ ని ఇక్కడ అంజలి వాళ్ళ ఇంట్లో ఈ వాల్ పైన చూడొచ్చు. అంజలి అఖిల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ని ఎంజాయ్ చేస్తుంది, బట్ విమల్ జెంటల్ నేచర్ ని ఎక్కువ ఇష్టపడుతుంది. అండ్ విమల్ చనిపోయాక అఖిల్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా అంజలి చేతిలో ఈ భారతీయ రాజ్ బుక్ ని చూడొచ్చు. ఓకే, సెకండ్ అండి. మెయిన్ క్యారెక్టర్ ని రాసేటప్పుడు 100 క్వశ్చన్స్ టు ఆస్క్ యువర్ క్యారెక్టర్ అనే ఒక ఫార్మాట్ ని యూజ్ చేసుకుని బిల్డ్ చేస్తారు. కేవీ ఆనంద్ గారు ఈ ఫార్మాట్ ని కంప్లీట్ ఫిల్ చేసినట్టున్నారు. విమల్ అండ్ అఖిల్ ఇద్దరు ఐడెంటికల్ ట్విన్స్ అయినా కానీ క్యారెక్టర్ డిజైనింగ్ మాత్రం కంప్లీట్ కాంట్రాస్ట్ లో ఉంటుంది. విమల్ స్మార్ట్, రెస్పాన్సిబుల్, ఇంట్రోవర్ట్ అయితే అఖిల్ మాత్రం కేర్ ఫ్రీ, ఎక్స్ట్రోవర్ట్, కొంచెం ఇమ్మెచ్యూర్ గా ఉంటాడు. విమల్ తన ఫాదర్ రామచంద్రన్ లాగా జెనెటిక్ ఇంజనీర్ అవ్వాలనుకుంటాడు. అందుకే కెమిస్ట్రీలో గ్రాడ్యుయేషన్ చేస్తాడు. అండ్ తన రూమ్ లో కూడా హ్యూమన్ జెనెటిక్స్ బుక్స్ చదువుతున్నట్టు చూపిస్తారు. ఈ ఫ్రేమ్ లో అయితే అఖిల్ చేతిలో స్టెమ్ సెల్ థెరపీ మ్యాగజైన్ కూడా మనం గమనించవచ్చు. అంతేకాదు డైరెక్టర్ క్యారెక్టర్ రూమ్ డిజైనింగ్ కూడా చేశారు. అందుకే విమల్ ఉండే సైడ్ రూమ్ నీట్ గా ఉంటే అఖిల్ ఉండే సైడ్ మాత్రం ఫుల్ మెస్సీగా రూమ్ ఉంటుంది. ఓకే, సెకండ్ అండి.
ఇంట్రో సాంగ్ లో రామచంద్రన్ ఇద్దరికి సెపరేట్ కార్స్ గిఫ్ట్ గా ఇచ్చిన ఎక్కువ సీన్స్ లో మాత్రం విమల్ రెడ్ కార్ లోనే ఇద్దరు ట్రావెల్ చేస్తూ ఉంటారు. అఖిల్ గ్రే కార్ లో మాత్రం ఓన్లీ 2 సీన్స్ లోనే యూజ్ చేస్తారు. అది డైరీ ఫార్మ్ అండ్ మార్చరీ సీన్. ఈ కలర్ చాయిస్ కూడా విమల్ స్టబన్ అండ్ క్వశ్చనింగ్ నేచర్ ని రిఫ్లెక్ట్ చేసేలాగా డిజైన్ చేశారు. విమల్ ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకుంటే అఖిల్ తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా ఎప్పుడు చిల్ మోడ్ లోనే ఉంటాడు. అందుకే అఖిల్ ఎకనామిక్స్ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేయలేక ఆపేస్తాడు. ఇంకా అఖిల్ క్యారెక్టర్ కి అయితే డైరెక్టర్ ఒక ఫన్నీ హ్యాబిట్ ని కూడా పెట్టారు. చిన్నప్పుడు బేబీ షవర్ సీన్ లో అఖిల్ ఆంటీ మీద యూరిన్ చేస్తాడు. కొంచెం పెద్దయ్యాక ఫ్లవర్ పాట్స్ మీద పోస్తాడు. ఈవెన్ అడల్ట్ అయ్యాక కూడా ఆ హ్యాబిట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అందుకే పప్ సాంగ్ తర్వాత బయటకు వచ్చి ఒక ట్రీ మీద యూరిన్ ట్రై చేయడానికి ట్రై చేస్తాడు. అఖిల్ కి డాగ్స్ అంటే ఇష్టం ఉండదన్న సంగతి మీలో ఎంతమందికి తెలుసు? ఈ సీన్ లో అఖిల్ దగ్గరికి డాగ్ వస్తుంటే దగ్గరికి రానివ్వడు. అండ్ వాళ్ళ ఇంట్లో కూడా ఒక డాగ్ ఉంటుంది. అది కూడా ఆల్మోస్ట్ విమలే కేర్ చేస్తూ ఉంటాడు. సో అందుకే అఖిల్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తే డాగ్ వెంటనే విమల్ కోసం సెర్చ్ చేస్తుంది, అఖిల్ కోసం కాదు. విమల్ అండ్ అఖిల్ మల్టీ టాలెంటెడ్ అయినా కానీ వాళ్ళకి కొన్ని మైనసెస్ ఉన్నాయని డైరెక్టర్ కేవి ఆనంద్ గారు చూపించారు. సూర్య స్క్వేర్ ఇంట్రడక్షన్ షాట్ లో టెన్నిస్ ఆడుతూ ఇద్దరు పడిపోతారు. సో ఈ గేమ్ ఆడటం కష్టంగా ఉందని టేబుల్ టెన్నిస్ కి షిఫ్ట్ అయిపోతారు. ఇలా వాళ్ళ ప్లస్ అండ్ మైనసెస్ కూడా చూపించారు. దీన్ని బట్టి చూస్తే డైరెక్టర్ కేవి ఆనంద్ గారు ఎంత డీటెయిల్డ్ గా క్యారెక్టర్ డిజైనింగ్ చేసుకున్నారో అర్థమవుతుంది. ఓకే, సెకండ్ అండి. మీరు గమనిస్తే మూవీ స్టార్టింగ్ నుంచి అఖిల్ క్యారెక్టర్ డెత్ ఎడ్జ్ మీదే నడుస్తూ ఉంటుంది. పుట్టినప్పుడు అఖిల్ కి హార్ట్ లేకపోవడంతో డాక్టర్ హోప్ వదిలేసినా కూడా మదర్ అఖిల్ ని కాపాడుతుంది. చిన్నప్పుడు సీజర్స్ వచ్చినప్పుడు రామచంద్రన్ నుంచి విమల్ కాపాడతాడు. ఇంటర్వెల్ సీన్ లో కూడా యాక్చువల్ గా అఖిల్ చనిపోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది, కానీ విమల్ అడ్డొచ్చి మరి అఖిల్ ని కాపాడతాడు. ఉక్రేనియాలో కూడా రామచంద్రన్ పిఏ సతీష్ అఖిల్ ని చంపడానికి ట్రై చేస్తున్నప్పుడు అక్కడ మిలిటరీ వచ్చి అఖిల్ ని కాపాడతారు. ఇలా మూవీ మొత్తం ఎవరో ఒకరు అఖిల్ ని కాపాడుతూ వస్తారు. మనం ఇప్పుడు లోకి సినిమాటిక్ యూనివర్స్, సిజిత్ సినిమాటిక్ యూనివర్స్ అని మాట్లాడుకుంటున్నాం, కానీ వీటికన్నా ముందే కేవీ ఆనంద్ గారు ఆయన సినిమాల మధ్య సబ్టిల్ క్రాస్ ఓవర్స్ క్రియేట్ చేశారు. ఎక్స్పెషల్లీ రంగం అండ్ బ్రదర్ మూవీస్. ఈ మూవీలో అయితే మొత్తం 3 రంగం రిఫరెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ వసంత్ డెత్ యానివర్సరీ పోస్టర్. ఇది అందరికి తెలుసు, కానీ ఇందులో డీటెయిల్ ఏంటంటే వసంత్ చనిపోయి 2 years అవుతుందని డెత్ యానివర్సరీ పోస్టర్ మీద మనం చూడొచ్చు. విచ్ మీన్స్ సేమ్ టైమ్ లైన్ లోనే జరిగే ప్యారలల్ స్టోరీస్ అని హింట్ ఇచ్చారు. సెకండ్ వన్, ట్విన్స్ రంగం సినిమాకి చూడడానికి వెళ్లడం అండ్ ఆ మూవీ పైన సెటర్ కూడా వేయడం. బట్ రంగం అండ్ బ్రదర్స్ ప్యారలల్ గా జరిగే స్టోరీస్ అని చెప్పడానికి స్ట్రాంగ్ క్లూ మాత్రం ఈ థాట్ రిఫరెన్స్. కానీ ఈ రిఫరెన్స్ ఆల్మోస్ట్ ఎవరు గమనించుంటారు. ఎనర్జీ ఆన్ ప్రోడక్ట్ మీద రామచంద్రన్ అలిగేషన్ రైజ్ చేసినప్పుడు ఈ ఫ్రేమ్ లో అన్ని న్యూస్ ఛానల్స్ తో పాటు దినా అంజిల్ న్యూస్ నెట్వర్క్ చూడొచ్చు. బట్ డీటెయిల్ ఏంటంటే రంగంలో ఇది జస్ట్ న్యూస్ పేపర్ గా రన్ అవుతుంది, కానీ బ్రదర్స్ టైమ్ లైన్ లోకి వచ్చేసరికి అదే బ్రాండ్ న్యూస్ పేపర్ నుంచి లైవ్ బ్రాడ్కాస్ట్ న్యూస్ ఛానల్ గా ఎవాల్వ్ అవుతుంది. మేబీ కేవీ ఆనంద్ గారు ఇలాంటి ఫుల్ లెంత్ క్రాస్ ఓవర్ స్క్రిప్ట్ కూడా చేసుకునే ఉంటారు. బట్ నాకు మాత్రం ఒక క్రేజీ ఐడియా వచ్చింది. అది వాట్ ఇఫ్ అశ్విన్ హెల్ప్స్ అఖిల్ ఇన్ ఉక్రేనియా ఇన్వెస్టిగేషన్. ఒకవేళ అలా జరిగితే మూవీ రిజల్ట్ ఎలా ఉండొచ్చో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, బ్రదర్స్ లో రంగం మూవీ రిఫరెన్సెస్ ఉన్నాయి, కానీ రంగం మూవీలో ఏ మూవీ రిఫరెన్సెస్ ఉన్నాయో మీకు తెలుసా? మీకు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వచ్చే రంగం మూవీ డీకోడ్ వరకు వెయిట్ చేయండి. ఖచ్చితంగా అందులో డిస్కస్ చేసుకుందాం. కమింగ్ టు ద మెయిన్ క్యారెక్టర్ రామచంద్రన్. రామచంద్రన్ గురించి తెలియాలంటే ఫస్ట్ క్లియర్ గా మనకి టైం లైన్ తెలియాలి. సో ఫస్ట్ టైం లైన్ గురించి డిస్కస్ చేద్దాం. అఖిల్ అండ్ విమల్ 1985 లో పుడతారు. దానికి ప్రూఫ్ ఈ పాస్పోర్ట్ లో డేట్ ఆఫ్ బర్త్ చూడొచ్చు. 1991 to 1992 పీరియడ్ లో రష్యా వరల్డ్ గేమ్స్ బార్సిలోనా కోసం తన అథ్లెట్స్ ని జెనెటికల్లీ ఆల్టర్డ్ హ్యూమన్ లైక్ కౌ మిల్క్ తో ట్రైన్ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ రామచంద్రన్. ఈ ట్రైనింగ్ లోనే నాదియా మిస్ అవుతుంది లెగ్ ఫ్రాక్చర్ వల్ల. అందుకే తనకి ఏ హెల్త్ ఇష్యూ రాదు. 1991 ఎండ్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్. సోవియట్ రష్యా 15 కంట్రీస్ గా స్ప్లిట్ అవుతుంది ఈ ఇయర్ లోనే. సో న్యూ రెగ్యులేషన్స్ వల్ల రామచంద్రన్ జాబ్ అండ్ రీసెర్చ్ ఆపేసి ఇండియాకి తిరిగి వస్తాడు. 1992 వరల్డ్ గేమ్స్ బార్సిలోనా. ఇందులో రష్యా చాలా మెడల్స్ ని సంపాదిస్తుంది. సో నాదియా చెప్పినట్టు ఆ అథ్లెట్స్ కి 7 to 8 years తర్వాత హెల్త్ ఇష్యూస్ రావడం స్టార్ట్ అవుతాయి. ఇదే విషయాన్ని సేమ్ రఘురామ్ కూడా ర్యాట్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు రామచంద్రన్ కి చెప్తాడు. నాదియా చెప్పినట్టు 7 to 8 years లోపలనే ఎలా చనిపోయారు అనడానికి ప్రూఫ్ ఈ ఫ్రేమ్ లో ఒక అథ్లెట్ సమాధి పైన డేట్ ఆఫ్ డెత్ 1999 చూడొచ్చు. 2001 అథ్లెట్స్ ని ప్లేన్ క్రాష్ లో చంపేస్తారు.
ఆ ఇయర్ ఎలా చెప్పావు బ్రో అంటే న్యూస్ పేపర్ పైన ఇక్కడ ఇయర్ ని చూడొచ్చు. అండ్ ఎనర్జీ ఆన్ 2011 లో లాంచ్ అవుతుంది అండ్ విత్ ఇన్ ఏ ఇయర్ సేల్స్ లో టాప్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ 2012. రామ్ చంద్రన్ అండ్ రిమైనింగ్ అన్సీన్ డీటెయిల్స్ కు వస్తే అఖిల్ అండ్ విమల్ ఏ హాస్పిటల్లో పుడతారో సేమ్ అదే హాస్పిటల్లో అఖిల్ ట్విన్స్ కూడా పుడతారు. ఇక్కడ బెడ్షీట్స్ మీద సేమ్ లోగో ఉంటుంది. మరి అఖిల్ కి పుట్టిన ట్విన్స్ కంజాయింటా నార్మలా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. రామచంద్రన్ కౌస్ నుండి హ్యూమన్ మిల్క్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఈవెన్ ఇంట్లో కూడా కౌ టాయ్స్ ఉంటాయి. రష్యా ప్లాట్ లైన్ ఉందని స్టార్టింగ్ నుండే డైరెక్టర్ హింట్ ఇచ్చారు. విమల్ కలెక్షన్ స్టాంప్ లో యుఎస్ఎస్ఆర్ అండ్ గ్లోబ్ పైన యుఎస్ఎస్ఆర్ ని లొకేట్ చేయడం అండ్ డాడ్ గోన్ టు యుఎస్ఎస్ఆర్ అని గోడ పైన రాయడం ఇలాంటివి హింట్స్ ఇస్తూ వచ్చారు. అసలు రామచంద్రన్ ఫస్ట్ నుండి రష్యాలోనే ఉంటాడు. ఎలా చెప్తున్నావు బ్రో అంటే ఓల్గా రామచంద్రన్ తో ఇలా అంటుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి గ్రాడ్యుయేట్ అయ్యి ఆ తర్వాత రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో వర్క్ అండ్ ఆ తర్వాత కంటిన్యూయింగ్ రీసెర్చ్ ఇన్ బాస్కో యూనివర్సిటీ యాజ్ ఎ ప్రొఫెసర్. సో ఇలా అక్కడే వర్క్ చేస్తూనే పెళ్ళయి ఉంటది. కిడ్స్ కోసం ఇండియాకు వచ్చి కొన్ని ఇయర్స్ అయ్యాక మళ్ళీ రష్యా వెళ్ళిపోతాడు. రష్యాలో రామచంద్రన్ ప్రాజెక్ట్ ఆగిపోవడం వల్ల ఇండియా వచ్చేస్తాడు. సో మళ్ళీ యుఎస్ వెళ్ళడానికి ట్రై చేస్తే వీసా రిజెక్షన్ అవుతుంది. సో ఇక ఇండియాలోనే న్యూట్రిలిక్స్ అనే కంపెనీలో జాయిన్ అవుతాడు. అది ఎవరిదో కాదు, అజయ్ రత్నం కంపెనీ. వీడియోలో స్టార్టింగ్ లో చెప్పినట్టు ఎనర్జీ ఆన్ ఒక సైడ్ ప్రాజెక్ట్. రామ్ చంద్రన్ కి మెయిన్ ప్రాజెక్ట్ సూపర్ హ్యూమన్ ని క్రియేట్ చేయడం. అందుకోసమే తన సొంత వైఫ్ మీదే ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. బట్ అది ఫెయిల్ అవుతుంది. ఈ ఫ్రేమ్ లో కూడా రామ్ చంద్రన్ బెడ్ పక్కన మ్యాన్ ఇంటూ సూపర్ హ్యూమన్ మ్యాగజైన్ ని చూడొచ్చు. అండ్ మూవీలో కూడా ఎప్పుడు దాని గురించి ఎక్కువ రీసెర్చ్ చేస్తూ ఉండొచ్చేమో. ఈ మూవీ మొత్తంలో 2 సీన్స్ అపరిచితుడికి ప్యారడీగా ఉంటాయి. ఒకటి రఘురామ్ అంజలికి ప్రపోజ్ చేసే సీన్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఈ సీన్ లో కూడా సేమ్ మ్యూజిక్ ని యూజ్ చేస్తారు. అండ్ సెకండ్ క్లైమాక్స్ ఒక కేవ్ లో విలన్ ని చంపేయడం సేమ్ ఫార్మాట్ ని యూజ్ చేశారు. మేబీ డైరెక్టర్ శంకర్ కి ట్రిబ్యూట్ గా రాసుకున్నారేమో. ఎందుకంటే ఒకే ఒక్కడు బాయ్స్ శివాజీ మూవీస్ కి డిఓపి గా కేవీ ఆనంద్ గారే వర్క్ చేశారు కాబట్టి. యూనియన్ లీడర్ తో అజయ్ రత్నం 2 రోజులకే స్ట్రైక్ ఆపేసావేంటి అంటాడు. బట్ ఈ ఫ్రేమ్ లో ఇక్కడ సెకండ్ డే అని చూడొచ్చు. ఆ నెక్స్ట్ సీన్ లోనే అజయ్ రత్నం చనిపోతాడు. ఎలా అంటే యూనియన్ లీడర్ తో మాట్లాడేటప్పుడు రామ్ చంద్రన్ పిఏ సతీష్ కనిపెట్టేస్తాడు. బట్ ఈ సీన్ ని మూవీలో చూపించలేదు. బట్ టీజర్ లో మాత్రం ఈ షాట్ ఉంటుంది. అండ్ ఈ మూవీలో వచ్చే పబ్ సాంగ్ లో ఒక కేమియో ఉంటుంది. స్టైల్ మూవీ విలన్ యాంథోనీ. అంటే ఇది కూడా స్టైల్ మూవీలో యూనివర్స్ లో పాట. స్టైల్ మూవీ విలనే కాదు, ఆఖరికి మన ప్రైమ్ మినిస్టర్ కూడా కేమియో ఇచ్చారన్న సంగతి మీకు తెలుసా? ఏం మాట్లాడుతున్నావురా? ఓల్గా ఫస్ట్ హాఫ్ లో ట్విన్స్ ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీ ఫాదర్ గుజరాత్ లో ఎప్పుడు ఎనర్జీ ఆన్ ఫ్యాక్టరీని లాంచ్ చేస్తున్నారు అని అడుగుతుంది. కట్ చేస్తే క్లైమాక్స్ లో గుజరాత్ లో ఎనర్జీ ఆన్ ఫ్యాక్టరీ లాంచ్ అవుతుంది. దానికి చీఫ్ గెస్ట్ గా అప్పటి సీఎం అండ్ ఇప్పటి పిఎం శ్రీ సురేంద్ర లోడి. ఈ పోలీస్ స్టేషన్ ముందు సీక్వెన్స్ ఏంటో తెలుసా? టెన్నిస్ మ్యాచ్ సీన్. అందుకే సేమ్ టీ షర్ట్ లో అఖిల్ అండ్ విమల్ డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కే వచ్చేస్తారు. ఓల్గా విమల్ కి రామచంద్రన్ చేస్తున్న అట్రాసిటీస్ చెప్తున్నప్పుడు మేబీ మీ ఫాదర్ పోలీస్ ని కొనేసి ఉండొచ్చు అంటుంది. అందుకే స్ట్రైక్ ఇష్యూలో గానీ ల్యాబ్ ఫైర్ యాక్సిడెంట్ లో గానీ సతీష్ చెప్పినట్టు పోలీసుల మాట వింటారు వితౌట్ ఎనీ క్వశ్చనింగ్. అండ్ ఈ మూవీలో 2 మిస్టేక్స్ ఉన్నాయి. అవేంటో తెలుసా? అఖిల్ అండ్ విమల్ మధ్య గొడవ జరిగే సీన్ లో రామచంద్రన్ మీద కాఫీ స్పిల్ అవుతుంది. బట్ ఈ ఫ్రేమ్ లో ఆ సీన్ జరగక ముందే టీషర్ట్ మీద కాఫీ మార్క్స్ చూడొచ్చు. చిన్నప్పుడు అఖిల్ కి సీజర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ మదర్ అండ్ రామచంద్రన్ హాస్పిటల్ కి వెళ్తారు. బట్ ఈ ఫ్రేమ్ లో వెళ్తుంది వాళ్ళ ఫాదర్ రామచంద్రన్ కాదు. అండ్ ఈ మూవీలో గజనీ క్లైమాక్స్ రిఫరెన్స్ కూడా యూజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జయరాజ్ గారు ఈ మూవీలో జస్ట్ సాంగ్స్ ఏ కాదు ఆర్ఆర్ లో కూడా తన బ్రిలియన్స్ వర్క్ ని చూపించారు. ఎగ్జాంపుల్, ఈ ఇన్వెస్టిగేషన్ సీన్ నుండి ఈ డాన్సింగ్ బిట్ కి క్రేజీ మ్యూజిక్ ట్రాన్సిషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ మానిటరింగ్ సౌండ్స్ నుండి సాంగ్ ఇంట్రో ట్రాన్సిషన్ కూడా సూపర్ గా ఉంటుంది. ఇంత చెప్పాక అసలు ఈ మూవీ కెప్టెన్ ఆఫ్ ది షిప్ గురించి చెప్పకపోతే ఎలాగా? ఆయనే విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ శ్రీనివాస్ మోహన్. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. కేవీ ఆనంద్ గారి విజన్ ని 2012 లోనే ఒక రిమార్క్ కూడా లేకుండా సూపర్ గా వర్క్ చేశారు. కావాలంటే మీరు మూవీలో ఏ ఫ్రేమ్ పాస్ చేసినా విమల్ ఫేస్ మీద చిన్న డిస్టార్షన్ కూడా మీకు కనబడతాం. 2026 లో విఎఫ్ఎక్స్ హెడ్ రీప్లేస్మెంట్ షాట్స్ సరిగ్గా చేయలేకపోతున్నాం. బట్ 2012 లోనే ఈ రేంజ్ అవుట్పుట్ అంటే నిజంగా బ్రిలియంట్ వర్క్ అనే చెప్పాలి. అంతేకాదు ఈ సినిమా ఇండియా సినిమా హిస్టరీలోనే పర్ఫార్మెన్స్ క్యాప్చర్ టెక్నాలజీ యూజ్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ గా కూడా నిలిచింది. ఒక కమర్షియల్ సినిమాకి అప్పట్లో ఈ రేంజ్ టెక్నికల్ రిస్క్ తీసుకోవడం అంటే నిజంగా వావ్ అనే చెప్పాలి. అండ్ ఈ సినిమా యాక్చువల్ గా 2011 లోనే రావాలి.
కానీ మూవీ కాన్సెప్ట్ ఎంత ఛాలెంజింగ్ గా ఉందంటే హీరో డ్యూయల్ రోల్ లో ఆల్మోస్ట్ ఎంటైర్ మూవీలో పక్కనే ఉండాలి. అండ్ ఆ రోజుల్లో ఆరెంజ్ విఎఫ్ఎక్స్ టెక్నాలజీ ఈజీగా లేకపోవడం వల్ల సూర్య ముందుగా వీడొక్కడి సినిమా చేసి నెక్స్ట్ టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే వరకు వెయిట్ చేద్దామని ఆగారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకో వీడియో కూడా చేయొచ్చు, బట్ ఇంతటితో ఆపేస్తున్నాను. లాస్ట్ వరకు మీరు ఈ వీడియో చూసారంటే నాలాగే మీకు ఇది ఫేవరెట్ ఫిల్మ్ అయ్యే ఉండొచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ నేను మిస్ అయిన పాయింట్స్ అండ్ మీకు ఈ వీడియోలో నచ్చిన పాయింట్స్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఫ్యూచర్ లో ఇలాంటి మంచి మూవీస్ తోనే మళ్ళీ వస్తాను. ఈ లోపు నా ఛానల్లో రిమైనింగ్ వీడియోస్ చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.